స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం. సమాజంలో ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి టీచర్. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టడానికి కార్యాచరణ. సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్టాపనతో ఉత్సవాలు. కొలువుదీరనున్న 64 రూపాల్లో గణపతులు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ. పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు. కమిటీ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్ల శంకర్రావు వెల్లడి. విద్యార్థికి గురువే సమస్తం. విద్యార్థి జీవితం ఉపాధ్యాయుడు చేతిలోనే. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెల్లడి. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, డిఈఓ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూతురైన ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు. వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే టీచర్ అని అన్నారు. పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించేవారు ఉపాధ్యాయులు మాత్రమేనని అన్నారు. విద్యార్థులు విద్యాభ్యాస సమయంలో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చరిత్ర, ఇతిహాసాల్లో కూడా ప్రతి వ్యక్తి విజయం వెనుక వారిని ప్రేరేపించిన గురువుల ప్రధాన పాత్ర ఉంటుందని, వారితో పాటు వారి గురువులను కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గురువులది ఉన్నత స్థానమన్నారు. విద్యార్థుల్లో ఉత్తమ భావాలను పెంపొందిస్తున్న గురువులను గౌరవించుకునే సంస్కృతి మన దేశంలోనే ఉందన్నారు. సమాజంలో గురువులది ఉన్నత స్థానమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ, టీచర్ ఈ 3 అక్షరాల పేర్లు ఎప్పటికీ మర్చిపోలేమని, అప్పట్లో ఉపాధ్యాయుల మెప్పు పొందాలని, వారి మోములో చిరునవ్వు చూడాలనే తపనతో పోటీపడి చదివేవాళ్లమని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్. సుభాష్ని మాట్లాడుతూ, తాను కూడా ఉపాధ్యాయునిగా పనిచేసి 2007లో గ్రూప్ 1 అధికారిగా జిల్లాలో పనిచేయడం జరిగిందని, ఈ హోదాలో ఉన్న తాను చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే ఇంకా గుర్తుంటారని, అదే ఉపాధ్యాయుని గొప్పతనమని అన్నారు. ప్రభుత్వం తొలి ప్రాధాన్యత విద్యకే ఇస్తుందని, ఉపాధ్యాయులందరూ విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడేలా కృషి చేయాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి నుండి భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆదర్శనీయులని అన్నారు. ఎవరు ఎంత ఎదిగినా తాను ఆ స్థితికి చేరిన గురువునే తలుచుకుంటాడు కనుక సమాజంలో గురువు స్థితి అత్యున్నతమైనదని అన్నారు. సమాజంలో వ్యక్తులను ప్రభావితం చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని, ఈరోజు అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలన్నారు. గురు పూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా 70 మందికి వివిధ కేటగిరీలలోని ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడీలు వి. వెంకట్రాజు, ఏ. ఛాయాదేవి, డివైఈఓ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, సమగ్ర శిక్ష ఏఎంఓ గౌరీశంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వేదికమైన పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంపార్టెన్స్, అలాగే ఉపాధ్యాయుల తాలూకు ఇంపార్టెన్స్ మీకు నాకు అందరికీ తెలుసు. దెర్ ఈజ్ నో నీడ్ టు ఇంట్రడక్షన్ ఫర్ ఎ టీచర్. టీచర్ గురించి మనము ఎవరికి ఎలా చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు, బికాజ్ అందరికీ కూడా టీచర్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుసు. అదేవిధంగా ఒక దగ్గర స్టూడెంట్గా ఉన్న వాళ్ళే ఒక టీచర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాలెడ్జ్ని తీసుకునేవాళ్ళు. అందుకే మనం చరిత్రలో చూస్తున్న, పురాణాల్లో చూస్తున్న గ్రేట్ పీపుల్ని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళ టీచర్స్ని కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం. గ్రేట్ మైండ్స్ ఆర్ మౌల్డెడ్ బై ద గ్రేట్ టీచర్స్. సో మీరు శ్రీరాముడిని గుర్తుపెట్టుకునేటప్పుడు శ్రీరాముడు అంత విలువిద్యకారుడు అవ్వడానికి కారణమైన విశ్వామిత్రుని కూడా గుర్తుపెట్టుకుంటారు. అలానే కర్ణుడిని గుర్తుపెట్టుకునేటప్పుడు పరశురాముని కూడా గుర్తుపెట్టుకుంటారు. అర్జున్ని గుర్తుపెట్టుకునేటప్పుడు ద్రోణాచార్యులు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు. అలానే సచిన్ టెండూల్కర్ని గుర్తుపెట్టుకున్నప్పుడు రత్నాకర్ రాజశేఖర్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అలానే చరిత్రలో తీసుకుంటే అశోక ది గ్రేట్ అనేటప్పుడు ఆయన అశోక ది గ్రేట్ అవ్వడానికి కారణమైన ఉపగుప్త కూడా మనం అందరం గుర్తిస్తాం, ఆయన గురించి కూడా నేర్చుకున్నాం. ఆయనకి కారణమైన చాణక్యుని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. సో ప్రతి గ్రేట్ పర్సనాలిటీ వెనక కూడా ఒక మెంటర్ ఉంటారు, ఆ మెంటరే టీచర్. సో అందుకే ప్రభుత్వం కూడా గుర్తించి స్పోర్ట్స్ మెన్కి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ద్రోణాచార్య అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి ఎంత సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ వెనక అతన్ని ప్రేరేపించే ఇంకొక మహోన్నతమైన వ్యక్తి ఉంటారు, అదే టీచర్. శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం గురు పూజోత్సవం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అటువంటిది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి నమస్కారాలు, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు మరొకమారి తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మన భారతీయ సంస్కృతిలో గురువు యొక్క స్థానం అత్యద్భుతం. భగవంతుడికి కూడా లేని స్థానాన్ని మన భారతీయ సంస్కృతి గురువు కనిపించింది. 5 రకాల గురువులున్నా ఆధ్యాత్మిక గురువులు, ఈరోజు లౌకిక గురువులు మీరంతా. ఆధ్యాత్మిక గురువులు స్థానం ఇవాళ లౌకిక గురువులు సాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ విద్యార్థులకి విద్య నేర్పడంతో పాటు విజ్ఞానం కూడా నేర్పించి, వారికి ఒక సంస్కృతిని, నాగరికతని నేర్పించి, వారి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు పోషించిన పాత్ర అమోఘం. అటువంటి మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే భారతీయ సంస్కృతిని గౌరవించడం అనేది తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్కృతి మరి ఏ దేశంలోనే లేదు, గురువుని గౌరవించుకోవడం అనేది. అటువంటి గురుస్థానాన్ని కూడా ఇవాళ కొంతమంది కించపరిచే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దానికి ఇవాళ సమాజం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గురువు స్థానం ఎప్పటికీ గురువుకు ఉండే విధంగా ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 1-2 సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మొత్తం సమాజాన్ని కించపరిచే విధానాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మత్సరంలో వారి ప్రతిభ ఎంతైనా మనం కొనియాడగలిగితే దాని అవమానమే సర్వేపల్లి రాధాకృష్ణన్
రాష్ట్రపతి చేసిన మహానుభావుని పుట్టినరోజు మనము ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. అదే యూనివర్సిటీలో మేము ఎంఏ జాయిన్ అయినప్పుడు, ఎంఏ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆ కళాశాల ప్రాంగణంలో తిరుగుతుంటే ఎంతో గొప్ప విశ్వవిద్యాలయంలో మేము చదువుకుంటున్నాం స్ఫూర్తి మాకుండేది. అలాగే ఒక కళాశాల విశ్వవిద్యాలయం అనే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి ఒక విద్యార్థికి మంచి పునాది పడేలాగా మోడల్గా ఉండి ఆ స్కూల్స్ ఉపాధ్యాయుల తాలూకా కష్టాన్ని వాళ్ళ తాలూకా పాఠంగా మలిచి, అంటే ముందు రోజు వాళ్ళని ప్రిపేర్ అవుతారు. అందరూ ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం, విద్యార్థులకు ఆశీస్సులు. ముందుగా ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా అందరు ఉపాధ్యాయులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మన జిల్లా ఉపాధ్యాయులందరికీ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోబోతున్న ఎవరైతే ఎంపిక కాబడ్డారో అందరు ఉపాధ్యాయులకు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గురువుల యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇంతకుముందు చిన్నారులు జరిపినటువంటి నృత్య ప్రదర్శనలో చాలా చక్కగా వినియోగించారు. గురువు లేనిదే ఏ విద్య అయినా ముందుకు వెళ్ళదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుండి మనందరికీ ఆదర్శంగా అత్యంత ఉన్నతమైనటువంటి భారతదేశంలోనే ఒక స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన నుంచి అడుగులు ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొంది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు కూడా అందించి ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను ఈ స్థాయిలో నిలబడ్డానని మనందరితో పూజ్యనీయులుగా ఈ రోజుకి కీర్తింపబడడం వారి మనకి ఆదర్శంగా అందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ సదస్యత అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో సామూహికంగా సభ్యత్వాలు తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. లాంఛనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలాల్లో, గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజ్ మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత అనే అంశంపైన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని విశ్లేషించారు. చారిత్రాత్మక ప్రాధాన్యతను వివరించారు. జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా చేయాలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణరావు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, కొరగంటి సతీష్, ఎనిమిల రంగారావు, నీరుకొండ వీరన్న చౌర, వీర వీరాంజనేయులు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు కాలేపు సత్యసాయిరం, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ పెద్ద వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అక్కడ పడుతున్నటువంటి శ్రమ, ఆ బుడమేరు, వాటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఇది 2005లో జరిగింది. నీలం సంజీవ్ రెడ్డి గారు దీనికి 50 లక్షలు శాంక్షన్ చేశారు బుడమేరుకి.
అసలు ఈ ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి? హైడ్రా యొక్క జీవో ఎందుకు వచ్చింది? ఈ భూ ఆక్రమణలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ విధంగా కొల్లేరుకు సంబంధించినటువంటి కిలోమీటర్ల ప్రాంతాన్ని భూ బకాసురులు ఏ విధంగా ఆక్రమించారు? ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు కావాలి. మనం అలాంటి శాశ్వతమైనటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి మన పార్టీ, మనమందరం సభ్యత్వాన్ని ఒక బాధ్యతాయుతంగా, నేను హిస్టరీ చెప్పాను, ఆ హిస్టరీ చరిత్ర దేశం కోసం చెప్పినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తగా మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి. అనర్గళంగా నేను ఉపన్యాసం చెప్పినందుకు కానీ, మన వాళ్ళు మాట్లాడుతున్నందుకు కానీ మనం భారతీయ జనతా పార్టీలో లేవు. మొక్కబోని దీక్షతో అనేక మంది ఈ త్రికరణ శుద్ధితో, ఈ లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తుల యొక్క శ్రద్ధాశక్తుల్ని గమనించి ఈ దేశం కోసం మనం ప్రయాణం చేస్తున్నటువంటి కార్యకర్తలం. ఆ దృష్టి అందరూ కూడా సభ్యత్వాన్ని స్వీకరిద్దాం. అందరూ, నేను నెంబర్ చెప్తాను. బుడమేరు వరద వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే, దాదాపు 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి నిర్విరామంగా రాత్రనక పగలనక బాధితులను పరామర్శిస్తూ, సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ, బాధితుల్లో ధైర్యం పెంచుతూ పర్యటనలు చేస్తూ ఉంటే, నీటిలోనే సాక్షాత్తు Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి వాళ్ళ JCBలపైన ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఆయన చేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారికి ఆహారాన్ని పంపించడం కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే, దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తూ ఆ పనులను ఆదుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపుగా 11 మంది, 40 మంది శాసనసభ్యులు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటూ ఉంటే, ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విధంగా అక్కడ జరుగుతుందనే తెలియకుండా, ఒక అవగాహన లేకుండా, రాష్ట్రం అంటే ఏమిటో అవగాహన లేకుండా ఇవాళ బుడమేరు గేట్ల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రకృతి వైపరీత్యానికి, ప్రమాదానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం కనీసం వరద నీటిలో కూడా దిక్కుండా బాధితులకు స్వాంతన వచనాలు పలికి పేరుకు మాత్రమే పరామర్శలు చేసి పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకుండా పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా మరి సోషల్ మీడియా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఇవాళ బుడమేరు ఈ విధమైన పరిస్థితికి రావడానికి మీ పరిపాలన కారణం కాదా? ఇవాళ ఈ పరిస్థితుల్లో కృష్ణానదిలో నీరు ఇబ్బందులు రావడానికి కానీ, వరదలు రావడానికి కానీ, బుడమేరు పొంగడానికి కానీ మీరు కనీసం 5 సంవత్సరాల్లో ₹1 కూడా జలవనరుల శాఖ నుంచి ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయి అనేది వాస్తవాన్ని ఇవాళ మరుగుపరచడం కోసం మీరు ఇటువంటి కువిమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయక చర్యలను అభినందిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా ఆహ్వానిస్తూ ఉంది. సాక్షాత్తు JCB పైన 22 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వరద నీటిలో. అంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థికి గురువే సమస్తమని, విద్యార్థి జీవితం ఉపాధ్యాయుడి చేతిలోనే ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా బుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకుని మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ అని అన్నారు.
నేను ఉపాధ్యాయ వృత్తి నుండి ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ రాజుబాబు మాట్లాడుతూ సంస్కారవంతమైన విద్య ఎప్పుడూ విద్యార్థికి ఉన్నత బాటను నిర్ధారిస్తుందని తెలిపారు. పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులైన పెనికేటి గంగాధర్రావు మాట్లాడుతూ ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థమని, అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పూర్వ విద్యార్థి సంఘ కార్యదర్శి ఆర్మస్ ఇల్మరి హలోని మాట్లాడుతూ విద్యార్థికి ఉపాధ్యాయుడే కథానాయకుడని అన్నారు. ఎస్కేవిటి ప్రభుత్వ కళాశాలలోని అధ్యాపకులందరికీ ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఛాంబర్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, ట్రెజరర్ రేలంగి రఘుబాబు, సిరా గంగాధర్రావు, కొప్పిశెట్టి సూర్యచంద్ర, డాక్టర్ డివి రమణమూర్తి, జి శరత్ బాబు, సూపరింటెండెంట్ బిహెచ్వివిఎన్ మూర్తి, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిగెత్తుకు వచ్చింది. ఏం చేశారంటే బీసీఏ పాస్ అయ్యారండి, మరి ఏంటి అన్న ఎంత పాస్ చేశారు అడుగుతాను, మాకు అలవాటు కాబట్టి టీచర్ చేశారు కాబట్టి అది 89%. ఫర్దర్గా ఏంటంటే నేను చేయలేదు, మా ఇంట్లో చదివించలేదంటే మన కిరాణా కొట్టు మా నాన్న చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తాను, ఎంసీఏ చేస్తాను. నేను మా శాసనకి ఫోన్ చేసి, బాబా నేను ఎంసీఏ సిపి చదువుకోవాలనుకుంటున్నానంటే, గురుగారు బాబు నీకేంటి అన్నాడు. ఒక క్యాండిడేట్ ఉంది, మీ స్కూల్లో మీ కాలేజీలో చదివింది, డబ్బు కట్టలేదు, ఎగ్జామ్ రాయడం మానేసింది. ఇప్పుడు డొనేషన్ అంటున్నాను, నువ్వు ఒక సెమిస్టర్కి ₹1,00,000, నువ్వు సభ పెట్టుకో, నువ్వు సభ పెట్టుకో. ఆ అమ్మాయికి పైసా కూడా చేతికి అవ్వడం లేదు. ఎంత ప్రిన్సిపాల్ గారికి వెళ్ళారు, ప్రిన్సిపాల్ గారు మీరు ఆ స్టూడెంట్ ఏనన్నా, ఈ అమ్మాయికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఇప్పిస్తారా ఇప్పించరా, 60,000 మినిమం ఇప్పించే పూర్తి నాదంటే లేకపోతే ఈ సీట్లో వెళ్ళిపోతాను మేడం మహాత్మ. అలా ఉండాలి. వెంటనే ఆ అమ్మాయికి ₹50,000, 14,500 బుక్స్కి కట్టి నేను చదివిస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటమ్మా అంటే సెమిస్టర్లో నాకు 84 దాటి వచ్చినాయి అంటే అది అలా మెరుగు సాగకూడదు, మెరుగు బతికించాలి. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది విద్యార్థుల్ని చదివించాలి. వాళ్ళందరూ కూడా ఇలా సింగపూర్ అలా అక్కడక్కడ ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరు పిల్లలంటే జట్టు మేస్తులు పిల్లలు మెరుటుంటే మనం విడిచిపెట్టకూడదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మెరిట్ ఉన్న విద్యార్థులు సగం కంటే డిస్కార్డ్ చేస్తే ఒప్పుకోకండి, మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు చదివిద్దామని చెప్తాం. సరే, రాజబాబు గారు ప్రిన్సిపల్ గారు మొన్న న్యాక్ కమిటీ వచ్చిన సందర్భంలో మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. నేను 2003-2006 బ్యాచ్లో నేను బీఎస్సీ ఎంపీసీ గ్రూప్కి హెచ్ సెక్షన్ నేను చదువుకున్నాను. అలాగే శ్రీను గారు అలాగే సర్కిల్ కూడా అదే 2003-2006 బ్యాచ్లో BA చదువుకున్నారు. ఆ రోజు రాజబాబు గారు చెప్పారు, మన కాలేజ్కి సంబంధించి బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి సంబంధించి కొంచెం స్పాన్సర్షిప్ రావాలని చెప్పారు. వెంటనే మా గ్రూప్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మా బ్యాచ్ వాళ్ళకి చెప్తే కొంత వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదంతా కలిపి ఈవేళ సార్ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి అప్పారావు గారికి ఆయన సమక్షంలో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అప్పారావు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. కనుక నేను ఒక మాట చెప్తానండి, ఎస్కేవిటి కాలేజ్లో చదువుకోవడం వల్ల మీరు రేపు పొద్దున బయటకు వెళ్ళిన తర్వాత ఒక 5 నుంచి 10 ఏళ్ళు గడిచిన తర్వాత, మీరు బయటకు వెళ్ళిన వాతావరణంలో 10 ఏళ్ళు గడిచిన తర్వాత మీ భవిష్యత్తు బంగారంగా మారడానికి కారణం ఎస్కేవిటి కాలేజ్ అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పినట్టు మీకు అర్థం కాదు, అది కొంతకాలం గడిచినాక మాత్రం తప్పకుండా తెలుసుకుంటారు. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీలో నేను కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. పుష్కరాలు పేరు చెప్పి ఆదిరెడ్డి అప్పారావు గారి ఆయన యొక్క ఆశీర్వాదంతో పాటు పురంధరేశ్వరి గారి మేడం గారి ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి గత 15 ఏళ్లు మాదిరిగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్ల శంకర్రావు చెప్పారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ పుర ప్రముఖులు, వధాన్యులు, పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తున్నారని తెలిపారు. పుష్కర్ ఘాట్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ
పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని గుర్తు చేశారు. భారీ లడ్డు గణపతి పెట్టినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామని అన్నారు. ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహాన్ని 7వ తేదీ ఉదయం 9:54 ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామని అన్నారు. బ్రహ్మ వైవాహంతర పురాణంలో గల 4 కాండాలలో గణేష్ కాండ 46 అధ్యాయాలలో 8వ అధ్యాయంలో సృష్టి గణపతి ఆవిర్భావం గురించి ఉందని విజయలక్ష్మి వివరించారు. కృష్ణ అంశతో సృష్టి గణపతి ఆవిర్భవించాడని అన్నారు. శైవ, వైష్ణవ, శాక్తేయం శక్తి రూపమైన అమ్మవారు ఈ 3 అంశాలతో ఉండేలా కృష్ణ రూపంతో పాటు అలాగే గణపతి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి రూపం కూడా ఉండేలా సృష్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ప్రజలతో పాటు సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. విషజ్వరాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటి నుంచి సృష్టి గణపతి ఆరాధన ద్వారా రక్షించబడాలని విజయలక్ష్మి ఆకాంక్షించారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చల్ల శంకర్రావు మాట్లాడుతూ, మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తామని, పూజల్లో గణపతికే అగ్రతాంబూలం ఇస్తామని గుర్తు చేశారు. అటువంటి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం నుంచి ప్రతిరోజు 2 పూటల ప్రసాద వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల కృష్ణ, ఆడప అనిల్, శ్రీకన్య భాను, ఇసుకపల్లి శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, వక్కపాటి మురళి, బర్ల సీతారత్నం, నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా పదాన్ని లేనటువంటి దాతల సహకారంతో పెద్దలు అయ్యప్ప స్వామి గుడి ట్రస్టులైన శంకరరావు గారు, యశ్వాడి గారు, సుబ్బారావు గారు, అనంతరావు గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్దలతోటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా 3 సంవత్సరాలు ఇక్కడ లడ్డూని ఏర్పాటు చేయటం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆ లడ్డు ఎక్కడం కూడా జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాలని మనం పెన్నులతోటి, గాజులతోటి, కాయిన్స్ తోటి, కలసాలతోటి ఇలా వివిధ రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పాటు చేసి వాటిని భక్తులకు వితరణ చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి గణపతి సృష్టి గణపతి. ముఖ్యంగా ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉన్నాయి. బ్రహ్మ వైవర్తన పురాణంలో 4 కాండాలు ఉన్నాయి. 4 కాండాల్లో మొదటిది బ్రహ్మకాండం, 2వది ప్రకృతి కాండం, 3వది గణేష్ కాండం, 4 కృష్ణజన్మ కాండం. ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గణేష్ కాండంలో ఉన్నాయి. గణేష్ కాండానికి సంబంధించి 46 అధ్యాయాలు ఉన్నాయి. 46 అధ్యాయాల్లో 8వ అధ్యాయంలో ఈ సృష్టి గణపతి యొక్క ప్రస్తావన రావటం జరుగుతుంది. పార్వతీదేవి తన ధ్యానంలో విష్ణుమూర్తిని ఆవిడ ధ్యానించడం జరుగుతుంది. విష్ణుమూర్తిని ధ్యానించినప్పుడు కృష్ణుడి రూపంలో ఆవిడకి ఆయన ఆ ధ్యానంలో సాక్షాత్కరించడం జరిగింది. సాక్షాత్కరించినప్పుడు ఆయన యొక్క సమ్మోహన రూపానికి ముగ్ధురాలైనటువంటి పార్వతి అమ్మవారు నాకు ఇటువంటి ఒక కొడుకు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనకి అనుగుణంగా తదాస్తు అంటూ కృష్ణుడు ఆశీర్వదించడం జరుగుతుంది. వేదికను ఆనందించినటువంటి లక్ష్మూటి విజయలక్ష్మి గారు, మిగతా సోదరులు సోదరుమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం పుష్కర్ ఘాట్లో
బ్రహ్మాండంగా మొత్తం మీద ఈ జిల్లాలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా వినాయకుడికి ఉత్తరఘాట్లో మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నాణేళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది, ఒకసారి గరిగితో జరిగింది, ఒకసారి పెన్నెలతో జరిగింది. అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు ఎక్కమూడి రామ్మోహన్ గారు తనయులు వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి, ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు, కమిటీ వాళ్ళు కూడా నభూతో భవిష్యత్తుగా రాయమండ్రిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వీక్షించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిగా గణపతిని మనం పూజించుకొని తర్వాత ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి మనకి హిందూ ప్రకారంగా ఒక కళ్యాణం జరిగేటప్పుడు వధువు కానీ ముందు గణపతికి పూజ చేయాలి. అట్లాగే వ్యాపారం ప్రారంభించాలి, ముందు గణపతి పూజ చేయాలి. అట్లా ఒక ఇండస్ట్రీ పెట్టాలి, గణపతి పూజ చేయాలి. ఏదైనా సరే ముందు ప్రథమ స్థానం ప్రథోతాంబాలు వినాయకుడికి పూజ చేసిన తర్వాత. అందువల్ల ఏంటంటే హిందువులందరూ కూడా అత్యధికంగా పూజించేటటువంటి దేవతామూర్తి వినాయకుడు. అదే మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి మనకి అక్కడ కులమతాలు లేకుండా అందరూ ఏకంగా ఈ గణపతి ఒక పూజ ఒకటే బాగా చేస్తారు. అక్కడ హిందువులు మహమ్మదీయులు కూడా కలిపి చేస్తుంటారు. అలాగే ఏంటంటే ఎవరికైనా సరే మనకి ఏదైనా మనకి ఒక ఆశ కావాలనుకోండి, ఏదో ఒకటి మనకి కోరిక కావాలనుకుంటే చాలా సులువుగా ప్రసన్నమయ్యేటువంటి దేవతామూర్తి గణపతి. ఆయనకి పెద్దగా ఏం పెట్టట్లేదు. ఒక గుంజీలో 4 గుంజీలు తీసి ప్రభు నాకు ఇది కావాలంటే వెంటనే ఆయన ప్రసన్న అవుతాడు. దళితులపై దాడులు అమానుషమని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ద్వారంపూడి దగ్గర అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టలో భాగంగా తీవ్రత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేయడం విచారకరమని అన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం సమంజసంగా లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛను హరించే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. పోలీసుల గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ అంశాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైనా సరే స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకునే హక్కు ఉంటుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంకా కనీసం 2 నెలలు పూర్తి కాకముందే తుంగలోకి తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మాట తప్పారు. ప్రజాస్వామ్యయుత పాలన చేస్తానన్నారు. ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో. ఎవరన్నా నిరసన తెలపచ్చు. ఇక ముందు ఇంతకు ముందులాగా హౌస్ అరెస్టులు అవి చేయం. ఎవరన్నా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. జస్ట్ 2 నెలలు అయింది. 3 నెలలు అవ్వలే, 2 నెలల్లోనే ఆయన పథకాలు, ఒక ఫంక్షన్లు, అన్నా క్యాంటీన్లు తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు. కానీ హౌస్ అరెస్టుల పర్వం మొదలుపెట్టేశారు. ఈ రోజున హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు. ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో 3 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. 3 రోజుల నుంచి గొడవ జరుగుతూ ఉంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, పోలీసులు ఎదురుగుండానే పెట్టారు. తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ చార్జీ చేసి ఇళ్ల వరకు, పేటల వరకు తరుముకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీ చార్జీ చేసి
పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు. అంటే ఇదంతా కూడా పోలీసులు చేసింది కాదు, పైన అధికారులు తగిలించి. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గొడవలో మొత్తం అన్ని పార్టీలు కలిసిపోయినాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, 3 పార్టీలు కలిసిపోయి అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదంట, అక్కడ వంగవీటి మోహన్ రంగా విగ్రహం పెట్టాలంట. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాన్ని గౌరవిస్తాం, అంతేగాని ఆయనకి అంబేద్కర్ని మనం కంపేర్ చేయలేం కదా. మొన్న కూడా పవన్ కళ్యాణ్ మరి పాతయ్యో తెలీదు, కొత్తయ్యో తెలీదు, కానీ ఆయన పుట్టినరోజున అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కనపడినాయి. మీ నాయకుడే అంబేద్కర్ని గౌరవిస్తూ ఉంటుంటే మీరు ఎందుకు ఇలా రెచ్చిపోతా ఉన్నారు? వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆనంద గార్డెన్స్ లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కాసా జయప్రద, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దంపతులు, కొత్తపల్లి వీర్రాజు, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, బొమ్మరాజు అనురాధ, రిటైర్డ్ లెక్చరర్, రాలబండి సత్యవాణి, రిటైర్డ్ టీచర్లను క్లబ్ పూర్వ అధ్యక్షులు సూరపురెడ్డి తాతారావు వేదిక మీదకు ఆహ్వానించారు. ఉపాధ్యాయ దినోత్సవం గురించి కాసా జయప్రద ఇతర ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రీస్తు శేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను, కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణల గురించి వివరిస్తూ సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. ఉత్తమ ఉపాధ్యాయుల చేతుల మీదుగా 3 పేద విద్యార్థులకు మొత్తం 22,000 రూపాయలు మరియు 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 చొప్పున మొత్తం 40,000 పెన్షన్లుగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథులైన ఉత్తమ ఉపాధ్యాయులకు క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ, పొట్లూరి రామబ్రహ్మం, గీసల బాపూజీ, శీలం రామకృష్ణ, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, ఆదిరెడ్డి రామకృష్ణ, బొల్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. బేరి రత్నాంబ కుటుంబ సభ్యులు వృద్ధులకు అల్పాహారాన్ని, టీని అందించారు. ఈ రోజున 5వ తారీఖున ప్రతి 14 సంవత్సరాల నుంచి వాకర్స్ యోగా లాంపింగ్ క్లబ్ సంస్థ తరఫున ఫౌండర్ గారైన గోపాల్ గారు, అలాగే మాజీ ప్రెసిడెంట్లు, మాజీ సెక్రటరీలు కలిసి ఈ 14 సంవత్సరాల నుంచి ఈ ఉపాధన ఈ వృద్ధులకు పెన్షన్లు, తర్వాత స్కాలర్షిప్లు 14 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఇవ్వడం చాలా ఘనకార్యం. మరి ఈ రోజున టీచర్స్ డే అనగా ఈ రోజున స్టార్ట్ చేసిన కాంచి ఈ పథకం ఈ 14 సంవత్సరాలు చాలా ఉపాధ్యాయం చాలా మహా యజ్ఞం కింద అలా ప్రతి సంవత్సరం ఈ పెంపుదల నుంచి ప్రజలు ఈ కార్యక్రమాన్ని చూసి ప్రతిపాదించి ఈ దాతలు చాలా స్పందన కల్పించి మా క్లబ్ని ఇలాగా బలోపేతం చేయడం చాలా సంతోషకరం. అలాగే ఈ ఉపాధ్యాయులు ఈ వేళ సన్మానం చేసిన మహాయజ్ఞం కింద మాకు సంతోషం కలిగించి చాలా ఈ క్లబ్ని బలోపేతం చేయడానికి మాకు చాలా ఉజ్జయంగా చాలా సంతోషంగా ఈ క్లబ్ని జయం కలిగిన మా సంతోషాన్ని కలిగించి ఈ సభని కలుగుతున్నాం. తర్వాత వాకర్స్ యోగా లాఫింగ్ తరపున ఇవాళ ఉపాధ్యాయుల దినం సందర్భంగా మాకు ఈ రోజున ఉపాధ్యాయుల్ని సన్మానించుకుని ఎంతో గర్వంగా ఉన్నది. ఎందుకంటే మేము ఇవాళ 5గురిని సన్మానం చేసంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కదండి, చాలా అద్భుతమైన వ్యక్తులు మట్టిన వాళ్ళు. అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో టీచర్గా చేసి, ప్రిన్సిపల్ చేసి, మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావులు ఈ రోజున 5గురికి చేసామండి. వారందరూ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొనడం వలన మాకు ఆనందం వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. 5వ తారీఖున మా వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున
పెన్షన్స్ అలాగే స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అండి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక 5గురు ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయుల్ని మేము గౌరవించుకోవడం, సన్మానించుకోవడం జరిగింది. అదే ఈరోజు మేము చేసుకున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని అంతటికీ కూడా మా వాకర్స్ యోగా ఆఫ్ ఇంక్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నిండైన విగ్రహం మెండైన గాంభీర్యం, నిండైన విగ్రహం మెండైన గాంభీర్యం, పదునైన మాట సూటైన బాట, హైందవత్వమును అమితముగా ప్రేమించు, హైందవత్వమును అమితముగా ప్రేమించు, మనసున్న మహారాజు కొత్తపల్లి వీరరాజు గారు. మంచిని కోరే మనసు, 10 మంది మంచిని కోరే మనసు, అందరినీ కలుపుకుని నడవటం తెలుసు, ఎవరిని ఏనాడు చేయరు అలుసు, అదే ఆయన వ్యక్తిత్వానికి ఉన్న సొగసు. నిజాయితీ క్రమశిక్షణ ఆయనకున్న 2 కళ్ళు, నిజాయితీ క్రమశిక్షణ ఆయనకున్న 2 కళ్ళు, అవే విద్యార్థులకు చేశాయి ఎనలేని మేళ్లు. ఆయన శిష్యులు సాధించిన విజయాలు చూస్తే, ఆయన శిష్యులు సాధించిన విజయాలు చూస్తే ఎవరికైనా తొక్కుతుంది మనసు పరవళ్ళు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘమున కఠోర శిక్షణ శ్రవణకు వచ్చి భారత వికాస పరిషత్ బాధ్యతలను బరువుగా భావింపక మోయినతడు, భారత వికాస పరిషత్ బాధ్యతలను బరువుగా భావింపక మోయినతడు, స్నేహమందు మక్కువ చూపునతడు, బంధువులను ఎక్కువగా ప్రేమించునతడు, సమాజమంతా తన ఇల్లుగా తిరుగువాడు, సమాజమంతా తన ఇల్లుగా తిరుగువాడు, అతడే శ్రీ కొత్తపల్లి వీరరాజు గారు. ఆయురారోగ్యములను ఐశ్వర్యమునిచ్చి అలుపెరగని సేవా తత్పరతనిచ్చి, అలుపెరగని సేవా తత్పర. శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు సందడి చేసి ముగిసిన నేపథ్యంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. స్థానిక 2వ వార్డ్ గోపాల్ నగర్ రోడ్లోని శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకలు సందడి చేసి ముగిసిన నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. జనసేన నాయకుడు వై శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, నగర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మిస్కా జోగినాయుడు, మాని ఆదిబాబు, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, ఐఎన్టీయూసీ సెక్రటరీ తీడ ఆదిబాబు, తెలుగుదేశం నాయకుడు మిస్కా రాము, ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు, భగవాన్ నాగేంద్ర, డి నాగమణి, మల్లికమ్మ, బ్యాంక్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలువురు భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 44.3 అడుగులు ఉండగా దిగువకు 9.74 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11 అడుగులు ఉండగా సముద్రంలోకి 8.40 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఇవాళ సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభావానికి గురయ్యే 6 జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అల్లూరి జిల్లా దేవీపట్నంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం మరోసారి వరద గోదావరి చుట్టుముట్టడంతో పూర్తిగా గోదావరి గర్భంలోకి చేరింది. చింతూరు ఏజెన్సీలో దంచి కొడుతున్న వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. బాస్కెట్ ఫోటో ఇప్పుడు వచ్చావా ఇంకొంచెం కూడా వచ్చి టిఫిన్ తినకుండా గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని లార్గింగ్ సిటీలో ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా మన రాజమండ్రికి చెందిన పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు ఎమ్మెల్యేను కలిసి అభినందనలు తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం. సమాజంలో ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి టీచర్. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. భారతీయ జనతా పార్టీ సదస్యతా అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టడానికి కార్యాచరణ. సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్టాపనతో ఉత్సవాలు. కొలువుదీరనున్న 64 రూపాల్లో గణపతులు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ. పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు. కమిటీ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్ల శంకర్రావు వెల్లడి. విద్యార్థికి గురువే సమస్తం. విద్యార్థి జీవితం ఉపాధ్యాయుడు చేతిలోనే. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెల్లడి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.